ఆప్షన్ ట్రేడింగ్‌లో బిగ్ ప్లేయర్స్ లిక్విడిటీ గ్రాబ్ ఎలా చేస్తారో ఈ రీల్‌లో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆప్షన్ ట్రేడింగ్‌లో ఒక కాంట్రాక్ట్ బిల్డ్ చేయాలంటే ఒక బయ్యర్, సెల్లర్ కూడా అవైలబుల్‌గా ఉండాలి. అంటే ఒక పర్టిక్యులర్ ప్రైస్ వద్ద ఎవరైతే బై చేస్తారో అవతల అదే పర్టిక్యులర్ ప్రైస్ వద్ద కూడా సెల్ చేయాలి. అలాంటప్పుడు మాత్రమే కాంట్రాక్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. అయితే మనలాంటి రిటైల్ ట్రేడర్స్ అనేవాళ్ళు చాలా తక్కువ క్వాంటిటీ తోటి ట్రేడింగ్ అయితే చేస్తాం కాబట్టి మనకి ఈజీగా లిక్విడిటీ అనేది అవైలబుల్‌గా ఉంటుంది. అయితే బిగ్ ప్లేయర్స్ మార్కెట్‌లోకి ఎంటర్ అవ్వాలంటే మాత్రం చాలా లిక్విడిటీ అనేది అవసరం. ఎందుకంటే వాళ్ళు చాలా కాంట్రాక్ట్స్ అనేవి బిల్డ్ చేయాలనుకుంటారు. అయితే బిగ్ ప్లేయర్స్ అనేవాళ్ళు మాక్సిమం ఆప్షన్ సెల్లింగ్ సైడే ఉంటారు. ఎందుకంటే టైమ్ డీకేని అడ్వాంటేజ్‌గా తీసుకుంటారు. అలాగే వాళ్ళ దగ్గర క్యాపిటల్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే వాళ్ళకి ఆపోజిట్ మనలాంటి రిటైల్ ట్రేడర్స్ అందరూ ఆప్షన్ బయింగ్ చేస్తారని వాళ్ళకి తెలుసు. సో వాళ్ళ దగ్గర ఈజీగా డబ్బులు తీసేసుకోవాలంటే వాళ్ళు ఆప్షన్ సెల్లింగ్ చేసి ఈజీగా తీసుకోవాలన్న ఉద్దేశంతోటి వాళ్ళు ఆప్షన్ సెల్లింగే చేస్తారు. అయితే ఈ బిగ్ ప్లేయర్స్ ఆప్షన్ ట్రేడింగ్ యొక్క సెల్లింగ్ కాంట్రాక్ట్స్ అన్ని యాక్టివేట్ అవ్వాలంటే మనలాంటి రిటైల్ ట్రేడర్స్ అనేవాళ్ళు బై చేయాలి. ఎందుకంటే మనం బై చేస్తేనే కదా అవతల వాళ్ళు సెల్ చేసుకోవడానికి ఉంటుంది. సో అందుకనే మనల్ని బై చేసేలా చేస్తారు. వాళ్ళు సెల్లింగ్ అనేది చేసుకుంటారు అదే ప్రైస్ వద్ద. అయితే బిగ్ ప్లేయర్స్ మనల్ని బై చేసేలా చేయడానికి ఇండెక్స్ చార్ట్‌లో ఒక ఫేక్ మూవ్ అనేది క్రియేట్ చేసి మనం బ్రెయిన్‌లో ఒక ఫేక్ ఇల్యూషన్ అనేది క్రియేట్ చేస్తారు. ఆ ఫేక్ మూవ్స్ ఏంటంటే సపోర్ట్‌ని గాని, రెసిస్టెన్స్‌ని గాని బ్రేక్ చేయడం. అలాగే ఇండెక్స్ చార్ట్‌లో క్యాండిల్స్‌ని పెద్ద విక్ ఫార్మ్ చేసి చిన్న బాడీ అనేది క్రియేట్ చేస్తారు. అలాగే బిగ్ రెడ్ క్యాండిల్ గాని, బిగ్ గ్రీన్ క్యాండిల్ గాని హై వాల్యూమ్ తోటి క్రియేట్ చేస్తారు. అలాగే ఆప్షన్ చైన్ డేటా ద్వారా కూడా మనల్ని ఫేక్ ఇల్యూషన్‌లో అయితే పెడతారు. అయితే ఈ ఫేక్ మూవ్స్‌లో మనం ఏదో ఒక ఫేక్ మూవ్‌కి అయితే టెంప్ట్ అయ్యి మార్కెట్‌లోకి అయితే ఎంటర్ అవుతాం. అంటే మనం మాక్సిమం ఆప్షన్ బయింగ్ చేస్తాం కాబట్టి సీని గాని, పీని గాని బై చేస్తాం. ఇదే టైంలో మనం ఏ ప్రైస్ వద్ద ఎంటర్ అవుతామో వాళ్ళకి క్లారిటీగా తెలుసు. ఆ క్లారిటీ ద్వారా ఆళ్ళు అదే ప్రైస్ వద్ద లిమిట్ ఆర్డర్స్ పెట్టుకొని రెడీగా ఉంటారు. అయితే మనం బై చేసే ప్రైస్, ఆ లిమిట్ ఆర్డర్ ప్రైస్ 2 మ్యాచ్ అయ్యి కాంట్రాక్ట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇలా వాళ్ళ కాంట్రాక్ట్స్ అన్నీ యాక్టివేట్ అయ్యేదాకా వెయిట్ చేస్తారు. ఒక్కసారిగా కాంట్రాక్ట్స్ అన్నీ యాక్టివేట్ అవ్వగానే మీరు తీసుకున్న పొజిషన్స్‌కి మార్కెట్‌ని ఆపోజిట్ మూవ్ చేస్తారు. ఒక్కసారిగా మీ స్టాప్ లాస్‌లన్నీ హిట్ అవుతాయి. మీకొచ్చిన లాస్ అనేది వాళ్ళకి ప్రాఫిట్‌గా వెళ్ళిపోతుంది. సో, ఇదే లిక్విడిటీ గ్రాబ్. దీన్ని ప్రతిరోజు మార్కెట్‌లో చేయాలి. సో, తప్పదు. ఎందుకంటే వాళ్ళ పొజిషన్స్ అనేవి యాక్టివేట్ అవ్వాలంటే ఎవడో ఒకడు బై చేయాలి. ఆ బై చేసేలా మిమ్మల్ని చేస్తారు. ఆ చేసిన తర్వాత వాళ్ళు మార్కెట్‌ని మీకు అగైనెస్ట్‌గా మూవ్ చేసి వాళ్ళు ప్రాఫిట్ తీసుకుంటారు. సో, ఓవరాల్‌గా ప్రతిరోజు మార్కెట్‌లో జరిగేది ఇదే. ఇలాంటి సైకలాజికల్ అండ్ స్మార్ట్ కంటెంట్ గురించి తెలుసుకోవాలంటే అకౌంట్‌ని ఫాలో చేయండి. రీల్ నచ్చితే గనుక లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ.